మధ్యలో ఎందుకు అయినా రోజు చెప్తాను రోజు మొత్తం లైట్ రాని చిన్నరా ఇక్కడ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఎవరన్నా లేడీ రానియండి, అబ్బాయి రానియండి, అబ్బాయి రానియండి, ఓల్డ్ ఏజ్ రానియండి, వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ ఎంత చేరుందా చేరులో కూర్చోమని చెప్తాను. మీరు కూర్చోండి, ఇంటి కూర్చోాలమ్మా, ఇంటికి కూర్చో. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రిటర్న్ పిటిషన్ తీసుకురావచ్చు, లేకుంటే ఓరల్గా రావచ్చు. ఇక్కడ ఓరల్గా వచ్చి బాగా తీసుకున్నట్టయితే అమ్మాయి రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఈ విషయం పక్కన స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఈ మేబీ ఎస్ఐ ఆర్ సిఐ ఆయన తీసుకుపోయి సార్ ఈ ప్రాంతం మీద ఉన్నది అని చెప్తారు. దాంట్లో కొన్ని కేసులు చేయవలసిన కేసులు ఉంటాయి. కొన్ని కేసులు చేయవలసిన కేసు అంటే సపోజ్ మీరు వస్తుంటే ఎవరైనా చిరాయిస్తున్నారు, ఆటో ఫెలోస్ లేకుంటే ఇంకా వేరే ఎవరైనా రోడ్డు మీద పట్టించుకునే మీరు అన్నా కానీ పేరెంట్స్ పిలిపించేసి మీరు అయినప్పటికీ అది మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేయవలసినటువంటి విషయం కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి పాపకి కరెక్ట్ కేర్ తీసుకోండి అది అని చెప్పేసి ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. రెండు రకాలు ఉంటాయి. ఎవరన్నా అన్ని క్రిమినల్ కేసులు కావు కదమ్మా. కొన్నిసార్లు మీకు పర్సనల్గా బస్సులు ఉండదు, మీరు ఎక్కడికి పోవాలో మీకు తెలియదు. మాకు బస్సు వస్తలేదు, టైం మీకు స్కూల్ రాకుండా మాకు ఇబ్బంది పెడతారు టీచర్స్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు పొల్యూషన్కి వచ్చినటువంటి ఉన్నాయి. అటువంటిప్పుడు ఆర్టీపీ డిపో మేనేజర్ కానీ లేకుంటే ఇంకా అదర్ ఆఫీసర్ దగ్గర కానీ తీసుకుపోయి ఇష్యూ చెప్తాం. మీకు దేని గురించైనా పొల్యూషన్ గురించి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ రెస్పాండర్ అంటే ఫస్ట్ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీరు ఓవరాల్గా ఉంటేనేమో రిటర్న్గా డాక్యుమెంటేషన్ చేసుకుంటారు, లేదు అంటేనేమో ఇన్స్పెక్టర్ గారికి కల్పించి చెప్తారు. కేసు చేయవలసిన ఉంటే కేసు చేస్తారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు కాకుండా ఇతరుల గురించి కూడా మీరు ఏదైనా మీ కళ్ళ ముందర ఎక్కడైనా క్రైమ్ జరిగినా అది మాకు రిపోర్ట్ కాకపోతే ఎవరైనా వచ్చి చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పము అమ్మాయి ఇప్పుడు రిసెప్షన్ కాన్స్టేబుల్ పబ్లిక్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా బాధ ఉన్నా స్టేషన్కి వస్తుంది కదా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే చైర్లో కూర్చోమనాలి, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి. వాళ్ళు టెన్షన్ వస్తారు కదా, వాటర్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. ఓకే, వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళే రాసిస్తారు. ఒకవేళ చదువుకొని వాళ్ళు ఎవరైనా వస్తే మనం వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని పిటిషన్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఎస్హెచ్ఓ సార్ ఉంటారు కదా, సార్కి కల్పించిన తర్వాత సార్ ఎవరికైనా ఎండార్స్ చేస్తారు. వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి కల్పించి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఫస్ట్ మీకు ఎంత ఎందుకు కూర్చోబెట్టడము మాట్లాడడం అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ మీకు ఇక్కడ మీకు సమస్య పరిష్కారం అయితే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం గురించి మీకు చైర్ ఆఫర్ చేయడం కానీ ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తాం, బంధువులు వస్తే ఏం చేస్తాం, నిలబెట్టి మాట్లాడితే వాడు ఏమనుకుంటాడు, వీళ్ళు కనీసం రిసీవ్ చేస్తుంది ఏం చేస్తాడు వాడికి ఏర్పడుతుంది, ముందే ఏర్పడుతుంది. అదే నువ్వు డోర్ తీయగానే లోపలికి పిలిచి కూర్చోండి అని చెప్తే మీరు వాటర్ తీసుకొని వచ్చి ఇస్తే ఎట్లా రెస్పెక్ట్ ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా రెస్పాన్స్ అవుతాడు. ఆయన ఏదో హరిబడి వచ్చి ఉంటాడు, ఎండలు వచ్చి ఉంటాడు, ఇంకెక్కడ వచ్చి ఉంటాడు. కూర్చోబెట్టి వాటర్ ఇస్తే ఆయన కూడా మీతో ప్రశాంతంగా మాట్లాడతాడు. ఆయన ఏ పని మీద వచ్చాడు, ఏం చేస్తున్నాడు, మీకు ఏం మాట్లాడతాడు అని మీకు తెలుస్తుంది కదా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి రావడానికి చాలామంది భయపడుతుంది. పోలీస్ స్టేషన్ అంటే ఇక్కడ దొంగలు ఉంటారు, లేకపోతే ఇంకేదైనా జరుగుతున్న ఆలోచన ఉంటుంది. అది తప్పు కాన్సెప్ట్ అసలు. సినిమాలలో ఓన్లీ సినిమా గురించి చూపెడతారు కానీ సినిమాలు నిజమైన జీవితం కాదు. మీరు పోలీస్ స్టేషన్ 1 గంటకు రావచ్చా? పోలీస్ స్టేషన్కి రావచ్చా అమ్మా? 1 గంటకి నిద్రపోతారు కదా పోలీసు రావచ్చా? వెరీ గుడ్. 24 అవర్స్ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఏదో ఒక అధికారి ఉంటాడు, ఏదో ఒక ఆఫీసర్ ఉంటాడు. అందరూ వేరే డిపార్ట్మెంట్లో కానీ లేకుంటే సివిలియన్ కానీ ఎవరైనా వాళ్ళకు టైమింగ్స్ ఉంటుంది, నిద్రపోవడానికో లేవడానికో లేకుంటే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ. పోలీసు వాళ్ళకి ఇది ఒక్కటే పని, సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్, సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్. ఇది తప్ప వేరే కాన్సెప్ట్ లేదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం తప్ప వేరే కాన్సెప్ట్ పోలీస్కి లేదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద ఓన్లీ ఆఫీస్ వేర్ ఇట్ విల్ ఫంక్షన్ త్రూఅవుట్ ది ఇయర్, వీక్, డేస్ 24/7 వర్క్ చేస్తుంటుంది. 24/7 ఏదో ఒక ఆఫీసర్ మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే పోలీస్కి మల్టీఫేరియర్ జాబ్ ఉంటుంది, ఒక మర్డర్ అయ్యి ఉంటుంది, అక్కడికి పోతారు ఒక ఆఫీసర్. కానీ పోలీస్ స్టేషన్ ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది. మీరు ఏ టైంలోనా మీకు చాలా ఇబ్బంది అనిపిస్తే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్నది కాబట్టి రిసెప్షన్ నెంబర్ కానీ ఎస్హెచ్ఓ గారి నెంబర్, ఎస్ఐ నెంబర్ కానీ మీ డాడీ నెంబర్తో పాటు ఇది పెట్టుకోవాలి.
పెట్టుకుంటారా? స్కూల్లో చెప్తారా? మీ డాడీ నెంబర్తో పాటు మీ మమ్మీ నెంబర్తో పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నెంబర్ ఉండాలి. అది మీతో పాటు ఇంకెవరికైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీరు ఏదైనా ఇన్సిడెంట్ చూస్తే ఖాళీ మీరు చేయండి, మిమ్మల్ని ఎవరు పోలీస్ స్టేషన్ పిలవరు సార్ అక్కడ కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అనండి. మీ గురించి ఎవరు చెప్పండి, జస్ట్ గివ్ ఏ మెసేజ్ అంతే. మీకు ప్రాబ్లం వచ్చినా చేయండి. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు మీ పోలీస్కి చేస్తే ఏమనుకుంటారు అంటే అప్పటి వరకు మీకు డ్యామేజ్ అవుతుంది, మీ లైఫ్ లాస్ అవుతుంది. కాబట్టి మీరు చూడొద్దు, ఫోన్ చేయండి. మీకు ఫస్ట్ కాల్కి రెస్పాండ్ అవుతుంది. ఇది రిసెప్షన్ ఇక్కడ నుంచి ప్రతిదీ. కానీ క్రిమినల్ కేసు అయింది అనుకోండి, మర్డర్ కేసు గురించి పిటిషన్ వచ్చింది, ఈ పిటిషన్లో కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. అక్కడ నుంచి ఆ ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ అంటే స్టార్ట్ చేయడం అంటే ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత సీన్కి పోతుంది, ఎక్కడైతే నేరం జరిగిందో ఆ ప్రదేశానికి పోతారు, అక్కడ సాక్షులు మించాలి, అంతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది బేస్ అన్నట్టు. ఇక్కడ మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతామా అంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎవరు కలవాలో తెలియకుండా ఉండడం. ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే ఇలాంటి సిస్టమేటిక్స్ లేదు, లేదు. ఇప్పుడు అంతా సిస్టమేటిక్గా చేసేది. అంటే ఇక్కడ లోపలికి రాగానే మీకు ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి రిసెప్షన్ అంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక మనిషిని పెడతాం. ఆ వాళ్ళు రిసీవ్ చేసుకొని మీ ప్రాబ్లం అర్థం చేసుకొని దాన్ని పిటిషన్ రూపంలో డ్రాప్ చేసుకొని అక్కడి నుంచి మీకు ఏ టైప్ న్యాయం చేయాలి, కౌన్సిలింగ్ టూల్స్ అయిపోతుందా, ఇవాళ క్రిమినల్ కేసెస్ చేయాలా, లేకపోతే మీకు ఇంకా ఏం యాక్టివిటీ చేస్తే మీకు జస్టిఫై అవుతుంది అనే దాని మీదనే ఫర్దర్ ఫంక్షనింగ్ ఉంటుంది. గుడికి పోయారు ఎప్పుడైనా మీరు అర్థం పోయిరా? ఎనీ టైం గుడికి ఎనీ టైం పోవచ్చా? గుడికి పోయి ఏం కోరుకుంటారు? జనరల్గా ఏం కోరుకుంటారు గుడికి పోయి? మంచిగా కోరుకుంటారు, చెడు కోరుకుంటారు. పోలీస్ స్టేషన్లో కూడా మీకు మంచిగా దొరుకుతుంది. గుడికి పోయి కోరుకుంటారు, మంచి జరగాలని కోరుకుంటారు, మా జోలికి ఎవరు రావద్దు, మమ్మల్ని ఎవరు కొట్టదు, లేకపోతే ఇంకేం జరుగుతుందని కోరుకుంటారు. ఒకవేళ జరిగిందనుకో మళ్ళీ గుడికి పోయి చెప్తారా, దేవుడికి పోయి చెప్తారా? దిస్ ఇస్ అనదర్ టెంపుల్ ఫర్ యూ. మీకు అర్థమవుతుందా? గుడికి అంటే కూడా పోలీస్ స్టేషన్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఆ విషయం తెలుసుకోండి. చాలామందికి ఒక బ్యాడ్ కాన్సెప్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ అంటే అక్కడ సినిమాలో చూపించినట్టు అంత బ్యాడ్ ఫెలోస్ ఉన్నప్పుడు బ్యాడ్ ఇష్యూస్ ఉంటాయని. మీకు అంత ఎక్స్పీరియన్స్ అంతా 90% ఎక్స్పీరియన్స్ ఆ సినిమాలతో వచ్చే ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది కాదు. రియలిస్టిక్గా మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తే రియల్ ఫంక్షనింగ్ ఆ పోలీస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. సో మనకు కష్టం రావద్దని దేవుడిని మొక్కుతాం, కానీ కష్టం వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి పోతాం. ఆ కష్టం తీర్చమని ఎవరి దగ్గరికి వస్తాం? పోలీస్ దగ్గరికి వస్తాం. అంటే దిస్ ఇస్ ఆల్సో లైక్ ఏ టెంపుల్, అంటే జస్టిస్ జరిగేటటువంటి ప్లేస్, న్యాయం జరిగే ప్లేస్. వర్కింగ్ కండిషన్ ఓకే. ఇది కేవలం బాధితుల గురించి కట్టినటువంటి ప్లేస్. మొదట బాధితులే ఇక్కడికి వస్తారు, తర్వాత వాళ్ళకి ఎవరు బాధ కలిగించారు, ఎవరు నేరం చేసారు, వాళ్ళ తర్వాత మీరు తీసుకొస్తారు. కానీ బాధితులకి ఫస్ట్ ప్రియారిటీ ఉండదు. ఇక్కడ నేరం చేసిన వాళ్ళకి కాదు ప్రియారిటీ. ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే విక్టిమ్స్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇక్కడ టాప్ ప్రియారిటీ ఉంటుంది. ఇప్పుడు మీరంతా చిన్న పిల్లలు, మిమ్మల్ని చేంజ్ చేసినప్పుడు కూడా డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ మీరు మైనర్స్ ఉన్నారు, మీరు ఏదైనా వేరే అనుకున్న విషయాలు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు డీల్ చేయడానికి మహిళా పోలీసులు ఉంటారు, లేకపోతే మాఫీ పోలీసులు వస్తారు, లేదంటే మీకు సర్వీస్ సెంటర్ కానీ భరోసా సెంటర్ కానీ డిఫరెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఏ అసిస్టెన్స్ అవుతుందో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తారు. మీరు మీరే నేరాల్లో పార్టిసిపేట్ చేస్తే మీకే మీ పైన దాడి జరుగుతుంది కదా. ఎక్కడ సొసైటీలో జరిగినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సార్ మీకు అప్పటి చెప్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి అంటే అది రేపు మీకు చూస్తూ ఉంటే అది రేపు కూడా జరుగుతుంది. సొసైటీలో నేరాన్ని చూడడం చూసి తప్పు, రిపోర్ట్ చేయకపోవడం కూడా అంతే తప్పు. నేరం చేసినంత తప్పదు. చాలామందికి ఈ విషయం తెలియదు. నాకేమైంది చూసుకుంటూ పోయినా నాకేం తెలుసు, నాకు సంబంధం లేదనే మాట మాట్లాడదు. ఎందుకంటే అది రేపు నీకు కూడా జరగవచ్చు. అప్పుడు నీకు జరిగినప్పుడు వేరేవాడు కూడా అట్లా అంటాడు. ఆ బాధ నీకు అప్పుడు తెలుస్తుంది. సొసైటీలో ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్రెడిబుల్గా కాన్ఫిడెన్షియల్గా పెడతాం. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా వెళ్ళవేళగా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ విషయాలు కూడా ఎవరికి చెప్పడం జరగదు, కాన్ఫిడెన్షియల్గా పెడతాం. చెప్పాలి మీరు ముందే, మా విషయాలు తెలియకుండా మీకు చెప్తున్నది చెప్పచ్చు. ఓకే లడ్డు కాన్ఫిడెంటా? వెరీ గుడ్. ఈ కోర్టు రికార్డ్ రూము ఫైల్ నుండి కోర్టుకు ప్రాసెసింగ్ రండి. ఇక ఇదంతా లాభం క్లోజ్ అయిన ఫైళ్ళు కొన్ని అప్పటి మనం ఇంపార్టెంట్ ఉంటాయి, తర్వాత అవసరం లేదు పెట్టేసి క్వశ్చన్
పేపర్ ఇట్లా ఒక లాకప్లో ఉమెన్ లాకప్ చాలా బెస్ట్ అని నాకప్ప ఆరోగ్య లెవెల్ లేపుతలేం కాబట్టి ఇక్కడనే పెడతాడు ఫస్ట్ ఇట్లా పోయి మీరు ఎట్లా హ్యాండ్ కప్ వేడి అంటారు కదా హ్యాండ్ కప్ ముల్యంలకు నేరస్తులకు అది వేసేది అందరి కాదు హ్యాండ్ కప్ నేరస్తుడు అని తెలిసినప్పుడే వేసుడు రండి రా నాన్ శానిటేషన్